థియేటర్స్ లో ఫ్లాప్ అయిన సినిమాలు కొన్ని ఓటీటీలో హిట్ అవుతాయి. క్రేజీ మూవీస్ ఎందుకు ఫ్లాప్ అయ్యాయా అని ఓటీటీ ఆడియన్స్ చూసి ట్రోల్ చేస్తారు. మరి ఓటీటీలోకి వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ ను ఎందుకు పట్టించుకోలేదు? అసలు ఓటీటీలోకి వచ్చిన సంగతే తెలీదా? తెలిసినా టైం వేస్ట్ ఎందుకని చూడడం మానేశారా? ఈ స్టోరీలో చూద్దాం. గబ్బర్ సింగ్ సూపర్ హిట్ తర్వాత పవన్ హరీష్ శంకర్ కాంబో రిపీట్ కావడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. అయితే వీళ్ళ ఆశలపై ఉస్తాద్ భగత్ సింగ్ నీళ్లు చల్లింది. ఓపెనింగ్ డే కలెక్షన్స్ తప్ప సినిమాకు వచ్చిందే ఏమీ లేదు. సినిమాను 130 కోట్లకు అమ్మితే 60 కోట్లు మాత్రమే రాబట్టింది. పవన్ ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద డిజాస్టర్ చూడలేదు. ఉస్తాద్ థియేటర్స్ లో ఆడకపోయినా ఓటీటీ ఆడియన్స్ చూస్తారు అనుకుంటే ఈ డిజాస్టర్ మూవీని పట్టించుకోలేదు. సినిమా రిలీజ్ అయి 2 రోజులు దాటినా ఉస్తాద్ గురించి చర్చే జరగడం లేదు. డిజాస్టర్ సినిమాలను రిలీజ్ టైంలో కంటే ఓటీటీలో స్ట్రీమింగ్ సమయంలో ఎక్కువగా ట్రోలింగ్ చేస్తారు. రామ్ స్కంద, రాజాసాబ్ సినిమాలు ఓటీటీలోకి వచ్చినప్పుడు దర్శకులు బోయపాటి, మారుతిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఉస్తాద్ విషయంలో అసలు ట్రోలింగ్ జరగకపోవడం విశేషం. ఉస్తాద్ భగత్ సింగ్ పై ట్రోలింగ్ జరగలేదంటే అసలు ఓటీటీలో కూడా ఎవరూ చూడడం లేదా అనిపిస్తోంది. డిజాస్టర్ సినిమాలను ఓటీటీలో చూసే ఓపిక కూడా లేకపోయిందా అనిపిస్తోంది. అదేంటో గానీ ఉస్తాద్ ను ఓటీటీలో చూడాలన్న ఇంట్రెస్ట్ లేకపోవడం షాక్ ఇస్తోంది. సినిమా ఎలా ఉన్నా ఓటీటీలు ఫ్యాన్సీ రేట్ ఇచ్చి రైట్స్ కొన్నాయి. ఇప్పటికే ఓటీటీలు చాలా రూల్స్ పెట్టి ఓటీటీ రేటును భారీగా తగ్గించేశాయి. ఉస్తాద్ ఓటీటీ రిజల్ట్ తర్వాత పెద్ద సినిమా ఓటీటీ రైట్స్ భారీగా తగ్గే అవకాశం ఉంది. ఏది హిట్ అవుతుందో ఏది ఫ్లాప్ అవుతుందో తెలీదు. ఫ్లాప్ మూవీస్ ను బుల్లితెరపైన కూడా చూడకపోవడంతో ఓటీటీ సంస్థలు భారీ నష్టాలు చూడాల్సి వస్తోంది. ఈ లెక్కల ఎఫెక్ట్ రాబోయే పెద్ద సినిమాపై పడనుంది. మహేష్ బాబు కోరుకున్నదే జరుగుతోంది. సమ్మర్ వచ్చిందంటే ఫ్యామిలీతో కలిసి ఫారెన్ లో గడిపేయడం కొన్నేళ్లుగా మహేష్ బాబుకు అలవాటైపోయింది. అయితే ఒకవైపు వారణాసి షూటింగ్ నాన్ స్టాప్ గా సాగుతోంది. హాలిడేస్ ఇస్తాడా లేదా, ఈ సమ్మర్ అంతా ఇండియాలోనే గడిపేయాలా అన్న భయం నుంచి మహేష్ బాబు బయటపడ్డాడు. అదెలాగో మీరే చూడండి. వారణాసి మొదలైన వెంటనే పాస్పోర్ట్ చూపించాడు రాజమౌళి. మహేష్ పాస్పోర్ట్ లాగేసుకున్నానని ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఫారెన్ వెళ్తూ తన దగ్గరున్న పాస్పోర్ట్ చూపించాడు మహేష్. పాస్పోర్ట్ సూపర్ స్టార్ దగ్గరున్న జక్కన పర్మిషన్ ఇస్తేనే దేశం దాటాలి. వారణాసి షూటింగ్ కొన్ని రోజులుగా హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీలో పాట తీస్తున్నారు. ఈ సాంగ్ పూర్తయిన వెంటనే మహేష్ హుటాహుటిన ఫారెన్ వెళ్లిపోతాడు. ఎండలు ఎక్కువగా ఉండటంతో మే నెలంతా వారణాసి షూటింగ్ కు హాలిడే ప్రకటించాడు జక్కన్న. జూన్లో మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలిసింది. మొత్తానికి మహేష్ మనసులోని కోరికను రాజమౌళి తీర్చాడు. సమ్మర్ అనే కాదు, ఖాళీ దొరికితే చాలు హాలిడే ట్రిప్ కు వెళ్లే మహేష్ 2 ఏళ్లుగా క్రమశిక్షణ తప్పాడు. జక్కన్న పర్మిషన్ ఇస్తేనే విదేశాలకు వెళుతున్నాడు. జూన్లో మళ్లీ షూటింగ్ మొదలుపెట్టి ఆగస్టు, సెప్టెంబర్ నాటికి సినిమా పూర్తి చేయాలన్న పట్టుదలతో రాజమౌళి ఉన్నాడు. సినిమా 2027 ఏప్రిల్ 7న పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ అవుతోంది. దురంధర్ 2 వసూళ్ల ప్రవాహంలో చాలా రికార్డులు లేచిపోతున్నాయి. తగ్గేదిలే అంటూ లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా దూసుకుపోతోంది సినిమా. దురంధర్ 2 దురంధర్ పైనే కాదు, చాలా రికార్డులపై రివెంజ్ తీర్చుకుంది. లేటెస్ట్ గా పుష్ప 2 రికార్డును ఓవర్టేక్ చేసేసింది. 2025లో 1,000 కోట్లు టచ్ చేయలేదన్న లోటును బాలీవుడ్ మూవీ దురంధర్ తీర్చేసింది. ఓపెనింగ్ డే వసూళ్లు నార్మల్ గా ఉన్న సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద విశ్వరూపం చూపించింది. దురంధర్ లాంగ్ రన్ లో 1,307 కోట్లు కలెక్ట్ చేస్తే దురంధర్ 2 11 రోజుల్లో ఈ వసూళ్లను దాటేసి వరల్డ్ వైడ్ 1,365 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక 9 ఏళ్లుగా నార్త్ అమెరికాలో బాహుబలి 2 పేరు మీదున్న 20 మిలియన్ మార్క్ ను దురంధర్ 2 దాటేసింది. ఇండియన్ మూవీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా దంగల్ నిలిచింది. బాహుబలి 2 తో పోల్చుకుంటే దంగల్ ఇండియాలో కలెక్ట్ చేసింది తక్కువే అయినా చైనాలో 1,200 కోట్లు రాబట్టి ఓవరాల్ గా 2,070 కోట్లు కలెక్ట్ చేసి టాప్ ఇండియన్ మూవీగా నిలిచింది. దురంధర్ 2 రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్ల దూకుడు చూస్తే దంగల్ కు ఎసరు పెట్టేట్టే కనిపించింది. అయితే ఐపీఎల్ ఎఫెక్ట్ దురంధర్ 2 కలెక్షన్లపై పడ్డంతో ఎట్టకేలకు పుష్ప 2 రికార్డు బ్రేక్ చేసింది. పుష్ప 2 ఓవరాల్ గా కలెక్ట్ చేసిన 1,742 కోట్లను దురంధర్ 2 దాటేసింది. 2,070 కోట్లు కలెక్ట్ చేసిన దంగల్ తర్వాత 1,789 కోట్లతో బాహుబలి 2 సెకండ్ ప్లేస్ లో ఉంది. ప్రస్తుతం 1,743 కోట్లతో ఉన్న దురంధర్ 2 థర్డ్ ప్లేస్ ను ఆక్రమించింది. బాహుబలి రికార్డును బ్రేక్ చేయాలంటే వీకెండ్స్ లో మంచి వసూళ్లు రాబట్టాలి. దురంధర్ 2 సెకండ్ ప్లేస్ కు రావాలంటే ఇంకో వారం పట్టేట్టే కనిపిస్తోంది. ఫ్లాప్ వస్తే ఛాన్సులు తగ్గుతాయని అంటారు, కానీ ఇది రౌడీ హీరోకు వర్తించదు. వరుస ఫ్లాపులతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ డల్ అయిపోయారు. టాక్సీ వాళ్ళ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా వరుస ఫ్లాపులు ఇబ్బంది పెట్టినా ఈ రౌడీ హీరో చేతిలో 3 సినిమాలుండడం విశేషం. విజయ్ దేవరకొండకు యూత్ లో క్రేజ్ ఉన్న సరైన హిట్ మూవీ పడ్డలేదు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్, కింగ్డమ్ లో ఒక్క యావరేజ్ కూడా లేదు. అన్ని డిజాస్టర్సే.
ఇన్ని ఫ్లాపులు దాడి చేసినా ఈ రౌడీ హీరోకున్న క్రేజ్ తగ్గలేదు. చేతికొచ్చిన 3 ఆఫర్స్ ను యూజ్ చేసుకుని ఈసారి ఎలాగైనా హిట్స్ చూడాలన్న కసితో ఉన్నాడు. విజయ్ చేతిలో 2 సినిమాలుండగానే 3వ సినిమా వచ్చి చేరింది. నానితో హాయ్ నాన్న తీసిన శౌర్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. శౌర్యతో సినిమా చేస్తున్నట్లు విజయ్ షేర్ చేసిన పోస్టర్ ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాకు అబ్దుల్ సంగీతం ఇస్తున్నాడు. విజయ్ నటిస్తున్న 2 సినిమాలు ఆల్రెడీ సెట్స్ పై ఉన్నాయి. కిరణ్ అబ్బవరంతో రాజావారు రాణి గారు తీసిన యంగ్ డైరెక్టర్ రాజ్ కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ మూవీ చేస్తున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ యాక్షన్ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. వరుసగా 6 ఫ్లాప్లు వచ్చిన హీరో 3 సినిమాలు చేయడం విశేషమే. గతంలో తనకు టాక్సీ వాళ్ళ వంటి హిట్ ఇచ్చిన రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రణబాలి మూవీ చేస్తున్నాడు. సినిమా సెప్టెంబర్ 11న రిలీజ్ అవుతోంది. హీరోలే కాదు, హీరోయిన్స్ కూడా మాస్ ఫ్యాన్స్ ను సంపాదించాలంటే ఏం చేయాలి? మాస్ హీరోయిన్స్ అనిపించుకోవాలంటే ఎలాంటి సినిమాలు తీయాలి? హీరోయిన్స్ హీరోయిజం చూపిస్తే ఎలా ఉంటుంది? వీటన్నిటికీ ఒక 4 హీరోయిన్స్ సమాధానం చెప్పేస్తున్నారు. వాళ్ళెవరు చూద్దాం పదండి. నిన్నటి వరకు పెళ్లి, హాలిడే ట్రిప్ అంటూ ఎంజాయ్ చేసిన రష్మికకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. యాక్టింగ్ చేయటం ఈ అమ్మడికి పెద్ద కష్టం కాకపోయినా మైసా సినిమా కోసం రోజుకు 8 గంటలు కసరత్తులు చేస్తోంది. రష్మిక నటించిన ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ లో సింపుల్ గా మనసు పెట్టి నటించేసిన సెకండ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ మైసా అలా కాదు. యాక్షన్ సీన్స్ తో శ్రమదానం చేయాలి. యాక్షన్ సీన్స్ ప్రాక్టీస్ చేస్తూ తెగ కష్టపడుతోంది రష్మిక. కేరళలో 16 రోజుల పాటు రష్మికపై యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశాడు దర్శకుడు. సీన్స్ పర్ఫెక్షన్ గా రావడానికి బ్యాంకాక్ వెళ్లిన రష్మిక రోజుకు 8 గంటల పాటు యాక్షన్ సీన్స్ ప్రాక్టీస్ చేస్తోంది. దీనికి సంబంధించిన స్టిల్స్ బయటకొచ్చాయి. ఇక మరోవైపు తెలుగులో రణబాలిలో విజయ్ దేవరకొండతో నటిస్తోంది. హిందీ మూవీ కాక్టైల్ 2 జూన్ 19న రిలీజ్ అవుతోంది. శామ్ ఈ మధ్య యాక్షన్ ని నమ్ముకుంటోంది. యశోదాలో యాక్షన్ సీన్స్ మొదలు ది ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్, లేటెస్ట్ గా రక్త బ్రహ్మాండ అన్ని యాక్షన్ వెబ్ సిరీస్లే. అలాగే వెబ్ సిరీస్ పేరు చెప్పుకొని గ్లామర్ డోస్ పెంచింది. సిటాడెల్లో అయితే ఇంటిమేసీ సీన్స్ తో రెచ్చిపోయింది. సమంత యాక్షన్ హీరోయిన్ గా మారింది. నటిస్తూ సొంతగా నిర్మిస్తున్న మా ఇంటి బంగారంలో కూడా ఇదే కంటిన్యూ చేసింది. చీర కట్టుకొని హోమ్లీగా కనిపిస్తూనే యాక్షన్ ఇరగదీసింది. సంయుక్త మీనన్ కూడా లేడీ ఓరియంటెడ్ జానర్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఆమె నటిస్తున్న విమెన్ సెంట్రిక్ మూవీకి ది బ్లాక్ గోల్డ్ అన్న టైటిల్ పెట్టారు. పోస్టర్ చూస్తుంటే యాక్షన్ హీరోయిన్ లాగా కనిపిస్తోంది సంయుక్త. అఖండ 2లో యాక్షన్ ఎపిసోడ్లో నటించిన సంయుక్త ది బ్లాక్ గోల్డ్ లో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ హీరోయిన్ లాగా కనిపిస్తోంది. నయనతార రూట్ మార్చింది. అనుష్క సమంతను ఇన్స్పిరేషన్ గా తీసుకుని యాక్షన్ హీరోయిన్ లా చెలరేగిపోతోంది. ఇన్నాళ్ళు హీరోలతో చాలా కాలం ఆడిపాడేసింది. ఎంతకాలం ఈ రొటీన్ అంటూ మారిపోయిన నయన కొంతకాలంగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో బిజీ అయిపోయింది. ఇది కూడా బోర్ కొట్టేసినట్టుంది. కత్తి పట్టేసి యాక్షన్ బరిలోకి దిగింది. నయనతార ఉమెన్ ఓరియంటెడ్ మూవీ చేస్తోందంటే హారర్ థ్రిల్లర్ మూవీనే కదా అని లైట్ గా తీసుకోవడానికి వీలు లేకుండా యూటర్న్ తీసుకుంది. హారర్ జానర్ నుంచి బయటకు రావటం లేదన్న విమర్శలకు సమాధానమిస్తూ కత్తిపట్టి ఊచకోత స్టార్ట్ చేసింది. రక్కాయి టీజర్ తో తనని తాను కొత్తగా పరిచయం చేసుకుంది నయన. సెంథిల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 5 భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ అవుతోంది. ఇది వాల్టి బాక్స్ ఆఫీస్. రేపు మరిన్ని మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ మీరు మాత్రం చూస్తూనే ఉండండి NTV.